ప్రజలు ఏదైనా చూసినా లేదా ఆలకించినా అది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అందుకే దీన్ని అవకాశంగా తీసుకునే బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక సీఎం రేంజ్లో ఉన్నోళ్ళు, లేదంటే మంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నోళ్ళు, సర్పంచ్ స్థాయిలో ఉన్నోళ్ళు, జడ్పీటీ స్థాయిలో ఉన్నోళ్ళు అవలేలకు అబద్ధాలు ఆడుతున్నారు. ఇది అబద్ధం మనం చెప్పినా సరే ఇది బయటకు వచ్చేందుకు చాలా ఎక్కువ టైం పడుతుంది. అప్పటికి మనం చేయాల్సిన పని చేసేద్దాం. అవలేలుగా అబద్ధాలు ఆడడానికి ప్రజలు నమ్ముతారు. మనకు సోషల్ మీడియా ఉంది, సొంత మీడియాలు ఉన్నాయి. మనం అబద్ధం చెప్తే నమ్మే పరిస్థితుల్లోకి ప్రజలు వచ్చారు. తిరుపతి లడ్డు కల్తీ అన్నారు, గోకొవ్వు కలిసిందన్నారు, పందికొవ్వు కలిసిందన్నారు, ఏదైతే చేపాయలు కలిసిందన్నారు, లేదంటే బాత్రూమ్ క్లినిక్లు చేసే దాంతో తిరుపతి లడ్డు తయారు చేశారన్నారు, లేదా ఇంకొక కెమికల్తో తయారు చేశారన్నారు, పామాయిల్తో తయారు చేశారన్నారు. ఎన్ని అబద్ధాలు సార్! కిందను దిగు స్థాయిలో ఉన్న కూటమి కార్యకర్తలు కూడా ఇది నిజమా అబద్ధమా అని నమ్మట్లేదు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎక్కడైనా మాట్లాడుతున్నారా? బీజేపీ నేతలు ఎక్కడైనా మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు పైన? ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒక స్టాండ్ తీసుకోవట్లేదు వీళ్ళు. ఇక్కడ ఏదో తప్పుడు సమాచారం ప్రజలకు అందిస్తున్నాం మనం. కల్తీ జరిగింది, ఏది కల్తీ జరిగింది అనేది మీకే ఒక స్టాండ్ లేదు. ఈరోజు దిగు స్థాయిలో ఉన్న కూటమి కార్యకర్తలు ప్రజలు అడిగే మాటలకు సమాధానం చెప్పలేక తలదించుకొని వెళ్ళిపోతున్నారు, ఒక స్టాండ్ తీసుకోలేక. ఈరోజు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ, ఆర్ఎస్ఎస్ పెద్దలు కానీ, బీజేపీ పెద్దలు కానీ ఏంట్రా బాబు ఇంత కరం ఏంట్రా, మన వెంకటేశ్వర స్వామి మీద ఎన్ని నిందలు వేస్తున్నారేట్రా, ఇది నిజమో అబద్ధం అని తేల్చండ్రా బాబు అని చెప్పి వాళ్ళు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఈరోజు ప్రజలు ఏది చెప్తే అది వింటున్నారు కదా. ఓటుతో బుద్ధి చెప్పే రోజులు 2029లో ఉన్నాయి. ఆ వెంకటేశ్వర స్వామి స్వయంగా ఓటేస్తాడేమో ఈ పాపాలకి.